హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి జనవరి నెలలో మొత్తం 20,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ఉంది. ఇందులో మనకి 19,300 పోస్టులు ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులే ఉంటాయి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఎస్ఐకి సంబంధించి 425 పోస్టులు ఉంటాయని చెప్పేసి కూడా మనకు తెలిపారు. సో ఎస్ఐకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోని ఆల్రెడీ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోని ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అర్హతలు, వయస్సు, హైట్ ఎంత ఉండాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా చేస్తారు, సిలబస్ ఏంటి, శాలరీస్ ఎంత ఉంటాయనేటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. 19,300 కానిస్టేబుల్ ఉద్యోగాలు జనవరిలో విడుదలవడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకి అన్ని పరీక్షలకి ఉపయోగపడే విధంగా, ఈవెన్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ ఈ మెటీరియల్ని ప్రిపేర్ చేశాము. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ, టీఎస్ పోలీస్, టీఎస్డిఎస్సితో పాటు రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి కూడా ఉపయోగపడతాయి. అయితే దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందు శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే మీరు కంప్లీట్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఈ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి విడుదలయ్యేటువంటి కానిస్టేబుల్ పోస్టుల్లో చాలా రకాల కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల్లో ఏ పోస్టులు బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓన్లీ మెన్కి ఎలిజిబిలిటీ ఉండేటువంటి పోస్టులు ఏంటి, ఉమెన్కి ఎలిజిబిలిటీ ఉండేటువంటి పోస్టులు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పోస్ట్ కోడ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పోస్ట్ కోడ్స్ని గుర్తుపెట్టుకుని ఫర్దర్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి. సో ఫస్ట్ది పోస్ట్ కోడ్ 21 చూసుకున్నట్లయితే ఇది సివిల్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు. సో మెన్ అండ్ ఉమెన్ బోత్ ది క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఏఆర్ పోస్టులు అనమాట. సో మెన్ అండ్ ఉమెన్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 23 చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించిన పోస్టులు, దీనికి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 24 చూసుకున్నట్లయితే ఇది కూడా మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్. టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అని చెప్పేసి అంటారు. సో మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్. తర్వాత చూసుకున్నట్లయితే 25th కోడ్ చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద ఉంటాయి. సో కానిస్టేబుల్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద ఈ యొక్క పోస్టులు ఉంటాయి. తర్వాత ఫైర్మెన్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కింద ఈ పర్టికులర్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉంటాయి. తర్వాత వార్డర్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కింద ఈ పోస్టులు ఉంటాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా వార్డర్స్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో ఇవి కూడా ప్రిజన్స్లో పనిచేయడానికి సంబంధించిన కానిస్టేబుల్ పోస్టులు, వీటికి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో మొత్తం 8 రకాల పోస్ట్ కోడ్లు అయితే ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ బై జెండర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 22 వచ్చేసి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్స్ 23, 24, 25, 26 అండ్ 27 చూసుకున్నట్లయితే ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో 23 నుంచి 27 వరకు ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 28 చూసుకున్నట్లయితే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 21 నుంచి 28 వరకు మనకి పోస్ట్ కోడ్లు ఉంటే అందులో ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టులు పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22 అండ్ 28 ఈ మూడే. మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా మెన్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ పోస్ట్ కోడ్ల ఆధారంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ పోస్ట్ కోడ్ 21 to 25 చూసుకున్నట్లయితే 18 నుంచి 22 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది 2018లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కాబట్టి 1 జూలై 2018 అని అన్నారు. అదే మనకి 2021లో రిలీజ్ అయితే 2020 జూలై వరకు ఇవ్వచ్చు మనకి ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ అనేది. సో చూద్దాము, ఏదైనా కూడా 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 25 వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే
1996 నుంచి 2000 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. 2018కి అయితే, అదే 2020కి అయితే కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా హోమ్ గార్డ్స్, అలాగే పర్సన్ హూ హ్యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఎవరైతే హోమ్ గార్డ్స్గా పనిచేస్తున్నారో వాళ్ళు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 years అండ్ హూ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ హీ సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్, ఎవరైతే 2 years పాటు హోమ్ గార్డ్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే కొంత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 18 నుంచి 40 సంవత్సరాల వరకు వారికి హోమ్ గార్డ్స్గా పనిచేసి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, హోమ్ గార్డ్స్గా పనిచేసినటువంటి వాళ్ళకి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఛాన్స్ అయితే ఇచ్చారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 26, 27, 28 చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి. అదే పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22 అండ్ 28 ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి విడో క్యాండిడేట్స్ కానీ, డివోర్స్ ఉమెన్ కానీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంటారో ఆ పర్టికులర్ అమ్మాయి, సో వాళ్ళు ఏజ్ అనేది 18 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్కి. ఓకే, 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విడో అండ్ డివోర్స్డ్ ఉమెన్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఏజ్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఇన్ ఆల్ అదర్ కేసెస్ అన్నారు. సో ఆ పర్టికులర్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే జ్యుడిషియల్లీ సపరేటెడ్ కానీ లేదా విడో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విడోకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కానీ అలాగే డెత్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో హస్బెండ్కి సంబంధించి అవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూద్దాము రిలాక్సేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కొంతమందికి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇచ్చినటువంటి ఏజ్కి ఇంకొక 5 years ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ట్రాన్స్కోలో, జెన్కోలో, డిస్కమ్స్లో, ఇంకా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కానీ, ఇంకా సెన్సస్ ఆఫ్ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 3 years వచ్చేసి ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఇండియన్ ఆర్మీలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే వాళ్ళకి 3 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్సీసీ వాళ్ళకి, క్యాడెట్ కార్ప్స్కి ఎవరైతే ఈ పర్టికులర్ 6 months సర్వీస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 3 years పాటు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే స్టేట్ సెన్సస్లో పనిచేసినటువంటి వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ అనేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే 10+2 కింద వస్తుంది. 10+2 అంటే మీకు ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ మూడిట్లో ఏది చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, he or she must have passed SSC or its equivalent examination recognized by the state government and should have studied intermediate and appeared for the intermediate examination in both first year and second year అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చారు. 10th class పాస్ అయి ఉండాలి, దానితో పాటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఉండాలి, అపియర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఐసైట్కి సంబంధించి డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి, బోత్ రైట్ అండ్ లెఫ్ట్ అయ్యి. నియర్ విజన్ వచ్చేసి 0/5, 0/5 ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అది అందరికీ తెలిసిందే. తర్వాత చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అందులో కూడా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది 1 paper ఆఫ్ 3 hours అనేది ఉంటుంది. సో సింగిల్ పేపర్లో కండక్ట్ చేస్తారు. 200 marksకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 hours ఎగ్జామినేషన్ అనేది మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓసీ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీస్కి 30% అనమాట. ఓఎంఆర్ షీట్ ఎగ్జామినేషన్ అనేది అప్పుడు జరగడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకి 2021లో ఏ విధంగా పెడతారనేది చూడాల్సి ఉంది. తర్వాత ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత
ఏదైతే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి మీకు ఇంటిమేషన్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే పోస్ట్ కోడ్స్ని బట్టి మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అనేది ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచి 26 వరకు చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ వారికి 167.6 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదే పోస్ట్ కోడ్ నెంబర్స్ 21 అండ్ 22 చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి లెస్ దాన్ 152 సెంటీమీటర్స్ అనేది ఉండకూడదు. అంటే ఖచ్చితంగా 152.5 సెంటీమీటర్స్ ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 27 చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 168 సెంటీమీటర్స్ ఉండాలి వారికి. ఇంకా చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 87 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 28 ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వారికి 153 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఏజెన్సీ ఏరియాస్లో ఉంటున్నారో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి ఏరియాస్లో ఎవరైతే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాస్లో ఉంటున్నారో వారికి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ హైట్ అండ్ ఈ యొక్క చెస్ట్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. సో వారికి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట నార్మల్ క్యాండిడేట్స్ కంటే కంపేర్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 21, 26 అండ్ 27 మెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 800 మీటర్స్ రన్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మొత్తం 5లో మీరు 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి 5 ఈవెంట్స్లో, సేమ్ లైక్ ఎస్ఐ అనమాట. సో ఈ 5 ఈవెంట్స్లో మీరు 3 అనేది చూస్ చేసుకోవాలి. ఆ 3లో కంపల్సరీగా 800 మీటర్స్ రన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత 100 మీటర్స్ రన్ కానీ లాంగ్ జంప్ కానీ మీరు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. సో 800 మీటర్స్ రన్నింగ్ అనేది జనరల్ క్యాండిడేట్స్ 170 సెకండ్స్లో మీరు రీచ్ అవ్వాలి. అదే 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 సెకండ్స్లో రీచ్ అవ్వాలి. లాంగ్ జంప్ వచ్చేసి మినిమం 3.8 మీటర్స్ మీరు జంప్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 21 అండ్ 28 ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మొత్తం 3 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 3 ఈవెంట్స్లో మీరు ఖచ్చితంగా 2 ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 ఈవెంట్స్లో 100 మీటర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. 100 మీటర్స్ రన్ మీరు 20 సెకండ్స్లో రీచ్ అవ్వాలి. ఆ తర్వాత మీరు లాంగ్ జంప్ కానీ లేదా షార్ట్ పుట్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 22 to 25 చూసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ 100 మీటర్స్ రన్ అనేది ఉంటుంది. మొత్తం 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 800 మీటర్స్ రన్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, సేమ్ లైక్ ఫస్ట్ వన్ దానిలాగా అనమాట. సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఫిజికల్ ఈవెంట్స్ చాలా టఫ్గా ఉంటుంది. అది కూడా 800 మీటర్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట. అది కనుక మీరు క్వాలిఫై అయ్యారంటే మీరు ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే. 100 మీటర్స్ రన్ చాలా ఈజీగానే రీచ్ అయిపోతారు అందరూ. సో ఈ విధంగా చూసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మనకి సేమ్ లైక్ 200 మార్క్స్కి ఉంటుందన్నమాట. సో 200 మార్క్స్కి మీరు 3 అవర్స్లో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 26 చూసుకున్నట్లయితే ఫైనల్ మెరిట్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆ పోస్ట్ కోడ్లకి. అదే పోస్ట్ కోడ్ నెంబర్ 22 అయితే ఫైనల్ మెరిట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటివి ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ వెయిటేజ్ మార్క్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధంగా పోస్ట్ కోడ్ని బట్టి ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే సిలబస్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి 4 సబ్జెక్టులు ఉంటాయి. ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా కూడా అది యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు అలాగే జనరల్ స్టడీస్ ఉంటుంది. అలాగే మెయిన్స్లో కూడా సేమ్ అవే సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే మనకి డిఫికల్టీ లెవెల్ అనేది వేరేగా ఉంటుంది. సో ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గురించి ఉంటాయి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కంటెంట్స్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది. అంటే స్టేట్కి సంబంధించిన తెలంగాణ మూవ్మెంట్ కానీ తెలంగాణ ఉద్యమం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్. ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ తెలుగులో అలాగే ఉర్దూలో ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ద క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా
అలాగే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి స్టార్టింగ్లోనే 25K ప్లస్ శాలరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను చెప్పినటువంటి మెటీరియల్ని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.